హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫో హబ్. ఈ యొక్క వీడియోలో ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉందో బెట్టింగ్ స్కామ్స్ని అంటే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ దొరికిపోయిన కొంతమంది వైరల్ అవుతూ ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. తెలియకపోతే తెలుసుకోండి ఈ వీడియో ద్వారా. హర్ష సాయి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకుందాం. ఎవరు యాక్టర్స్ కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎంతోమంది అసలు నిజానికి మనం లెఫ్ట్ హ్యాండ్తో సహాయం చేస్తే రైట్ హ్యాండ్ తెలియకూడదని, లేదా రైట్ హ్యాండ్తో సహాయం చేస్తే లెఫ్ట్ హ్యాండ్ తెలియకూడదని, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది జనరల్గా చేయాల్సింది. ఏదో అంటే 10 రూపాయలు సహాయం చేసి లక్షలు లక్షలు దుబ్బేస్తున్నారు వెనక నుంచి. అసలు ఈ స్కామ్ గురించి అసలు వాట్ అనేది ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది అండ్ మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది ప్రముఖులు అంటే చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎన్నో చేశారు క్యాన్సర్ పేషెంట్స్కి లైక్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం కావచ్చు, గుండె ఆపరేషన్స్ అని అది ఇది ఎన్నెన్నో చేసిన వాళ్ళు ఎక్కడ కూడా వీడియోస్ లీక్ చేసి ఇగో ఇంత చేసాం అంత చేసామని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ 10 రూపాయలు అసలు అడగని అమ్మాయినా పెట్టదు అనుకుంటే వీళ్ళని ఎవరు అడిగారండి సహాయం చేయమని. వీళ్ళు వెళ్ళి అదే లక్షల హెల్ప్ చేస్తున్నట్లు వీడియోస్ తీసుకొని దాని ద్వారా వచ్చే ఇన్కమ్, అసలు బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల ఎన్ని అంటే 10,000 కోట్లు స్కామ్ కావచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 100 కోట్లు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో సుమారుగా అంటే మనకి రఫ్గా మనకి చెప్పరు కాబట్టి సో స్కామ్ అనేది జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనం ఎడిక్ట్ అవ్వడం వల్ల, మనం ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల. అలా మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏంటంటే ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏమైనా క్లిక్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా నావిగేట్ అవ్వడం, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం జరుగుతూ ఉంటాయి రియల్ లైఫ్లో. అసలు ఎవరు ఈ హర్ష సాయి ఎవరు అసలు అంటే సహాయం పేరుతో ఇవన్నీ అంటే ఎంత దోచుకుంటున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు. సో వీళ్ళకి కోట్ల ఫాలోవర్స్, వాళ్ళకి సపోర్టింగ్ వై అంటే ఇప్పుడు మనకి ఒక వీడియో పెట్టేసి ఒక ముసలాయనకి 10,000 అంటే ఒక కొబ్బరి నీళ్ళు తాగేసి 10,000 ఇచ్చేస్తే అంటే అక్కడి నుంచి వచ్చే రెవెన్యూ ఎంత ఉందో మనకి ఎస్టిమేషన్ కూడా ఉండదు. సో 2 కోట్ల ఫాలోవర్స్ ఉన్నప్పుడు, వాళ్ళని ఫాలో అయినప్పుడు ఆ వ్యూస్ని బట్టి థింగ్ ఏంటంటే మనం ఓకే వ్యూస్ చూస్తాం ఓకే, బట్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్యారీ మ్యాచ్ ప్రమోషన్ చూస్తారు, దాన్ని లాగిన్ చేస్తారు, మనం అంటే మనీ ఇన్వెస్ట్ చేస్తారు. స్కామ్ అదంతా కూడా స్కామ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకు తెలియని కూడా తెలియదు. సో చాలా మంది ఏంటంటే మన హర్ష సాయి సహాయం చేస్తుండు, సో చాలా మంచిగా అలా ఇలా మనం బ్లేమ్ అవుతున్నాం. మన సెల్ఫ్ మనం ఆలోచించుకోవాలి. సో అంటే మీరు ఎందుకు ఇతన్ని ఇలా అంటున్నారంటే, అఫ్ కోర్స్ ఈరోజు ట్రెండింగ్ టాపిక్లో ఉన్నాడు, ఆల్రెడీ దొరికిపోయాడు. అతను ఏంటంటే అంటే అతని వర్షన్లో ఏమంటున్నారంటే డబ్బు ఉంటే ఏదైనా చేయగలం, అతని వర్షన్లో రీసెంట్ వీడియోస్లో చెప్తున్నాడు. సో అలా పాసిబిలిటీ ఉండదు. స్కామ్ ఒక్కసారి బయటపడిందంటే ఖచ్చితంగా మనకి దానికి తగ్గ లీగల్ యాక్షన్స్ ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ గురించి కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో అసలు అంటే మనం జనరల్గా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సహాయం చేసేవాడు ఎప్పుడు కూడా నేను ఇంత సహాయం చేశారని ఎవ్వరు కూడా చెప్పుకోరు. దానికి మీకు ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను ముందే చెప్పాను, ఎవరు ఏం చేశారో ఏంటి అనేది. గుండె ఆపరేషన్లు కావచ్చు, లేకపోతే క్యాన్సర్ ఆపరేషన్లు కావచ్చు, లేకపోతే కంటి ఆపరేషన్, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ చేశారు. ఎక్కడ కూడా వీడియోస్ రావట్లేదు అంటే దే డిజర్వ్ ఇట్ అండ్ దే డోంట్ వాంట్ ఎక్స్పోజ్ ద థింగ్స్ అవుట్ సైడ్. సో అంటే మనకు అర్థమైపోతుంది ఎవరు రియల్గా సహాయం చేస్తున్నారు, ఎవరు ఫేక్గా. అంటే థింగ్ ఏంటంటే సహాయం చేసిన వీడియోలు జనరల్గా అయితే బయట పెట్టకూడదు. ఎందుకంటే అతన్ని సహాయం చేసినట్టు తెలిసి అట్ ది సేమ్ టైం దానివల్ల ఎంత స్కామ్ చేస్తున్నాడు అనేది అంటే వెనకనే అంటే దీన్నే అంటారు దొడ్డిదారి అని, అంటే లేకపోతే ఇల్లీగల్ స్కామ్స్ అని, లేకపోతే బ్లాక్ మనీ అని, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అవి మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. సో మనం ఫాలో అవ్వడం అనేది ఓకే, ఫాలో అవ్వడం ఇట్ ఈస్ కరెక్ట్. బట్ థింగ్ ఏంటంటే గుడ్డిగా నమ్మడం అనేది నాట్ కరెక్ట్.
సో మనం ఏం చేస్తున్నాం, మనం ఎటువంటి వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నాం, అండ్ రియాలిటీ ఏంటి, లీగాలిటీ ఏంటి, ఇల్లీగల్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మన ఛానల్లో ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాం. మీరు ఎవ్వరు కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఏం చేయాలో మీకు తెలుసు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోవాలి. రియల్స్ మాట్లాడుకుందాం, రియల్గా ఉందాం, లైఫ్ని లీగల్గా ఫాలో అప్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్ విత్ షేక్ సినిమా డ్యాబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.